ప్రభుత్వము ఏదైతే హామీలు ఇచ్చారో అంటే వాలంటీర్లను 10,000 రూపాయలు మీకు చేస్తాము అని వాళ్ళకి చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 10,000 కాదు కదా, వారిని 2,66,000 మందిని పూర్తిగా నిరుద్యోగులు చేయడం జరిగింది. అంటే ఆ వ్యవస్థ అనేటువంటిది తప్పించేశారు. తర్వాత ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను కూడా అంటే ఈ యొక్క ఎంప్లాయీస్ని కూడాను ఏదో విధంగా ఈ యొక్క వ్యవస్థను తీసివేయాలనేటువంటి ఆలోచనతో రేషనలైజేషన్ అంటే హేతుబద్ధీకరణ అనేటువంటి పేరుతో 2,000 జనాభాకి మేము సేవలు అందిస్తే ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు దాన్ని ఏబీసీ కేటగిరీలు చేసేసి 2,500 జనాభాకి కుదిస్తూ అందులో ఉంటే 9 మంది ఉద్యోగులు జగన్ గారి ప్రభుత్వంలో ఉంటే ఈరోజు 6 మంది కుదిస్తున్నారు. అంటే ఒక సచివాలయం నుంచి ఏ కేటగిరీలో 3 ఉద్యోగులని తొలగిస్తున్నారు.